మీ అనుభవం తాలూకు, మీ వ్యక్తిత్వం తాలూకు అనుభవం చాలా చాలా తారాస్థాయిలో ఉంది. నువ్వు సక్రమంగానైనా సరే లేదా వక్రమంగానైనా సరే నీ అంతట నీవుగా నీ అనుభవం తాలూకు, నీ వ్యక్తిగత అనుభవం తాలూకు మూలాన్ని నువ్వు చిదిమేసుకోగలిగినప్పుడు నీ లోపల నుంచే స్వయం స్వేచ్ఛ తనను తాను యథేచ్ఛగా ప్రకటించుకుంటుంది అంటున్నాను. దాన్ని ఇంకెవరూ చేయరంటున్నాను నేను. దాన్ని ఇంకెవరూ చేయరు. మీరు ఏమనుకుంటారంటే ఎవరో ఒకరు వస్తారు మీకు ఏదో చేస్తారని మీరు ఎప్పుడైనా అనుకుంటారు మీరు, కానీ వాస్తవానికి ఎవరూ రారు. ఎందుకంటే మీ లోపల మీ ఒక్కరికే చోటు ఉంది కాబట్టి. ఇతరులు ఎవరూ చొరబడలేరు మీ లోపల. నమస్తే నమస్తే. చెప్పమ్మా చెప్పు. మీరు ఒక వీడియోలో స్వామి, షార్ట్ వీడియోలో అదే మీ సహజ స్థితిని ప్రకటించడానికి మీరు అదే మనసు తాలూకా ఛాయల్లో దాన్ని మీరు అనుభవిస్తున్నారు అని చెప్పారు స్వామి. అంటే ఇప్పుడు ఆ సహజ స్థితిలో ఉన్నప్పుడు స్వామి, అంటే ఒక్కొక్కసారి మైండ్ ఇంకా కాన్సన్ట్రేషన్ అక్కడికే వెళ్ళిపోతుంది స్వామి. అది ఆటోమేటిక్ గా కూర్చున్నప్పుడు అంటే ఆ హృదయం దగ్గరికి అలా ఇంకా ఆటోమేటిక్ గా అది అక్కడికి వెళ్ళిపోతుంది స్వామి కాన్సన్ట్రేషన్. ఇంకా అది ఆటోమేటిక్ గా నాకు అప్పుడు అలా అలా ఉంటుంది స్వామి. అది కానీ దాన్ని నేను అప్పుడు నేను దాన్ని ఐడెంటిఫై చేయలేకపోతున్నాను స్వామి. తర్వాత నాకు తెలుస్తుంది స్వామి, అక్కడ అదే నేను అక్కడ ఏం థాట్ గానీ అక్కడ నాకు ఏం తెలియలేదు కదా. కానీ ఒక్కొక్కసారి నేను అలా కూర్చోవాలి అనుకున్నప్పుడు నా కాన్సన్ట్రేషన్ హృదయం దగ్గరికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళకుండా అయితే అసలు అవ్వట్లేదు స్వామి. అలా నాకు తెలియకుండా జరిగింది. అది 2 నిమిషాలు లేకపోతే అలా కానీ జరగట్లేదు. ఎక్కువసేపు మాత్రం ఉండట్లేదు స్వామి. నాకు తెలియకుండా జరిగింది. మళ్ళీ వెంటనే బయటకు వచ్చి అప్పుడు ఉన్నానా అదేనా అని అప్పుడు అనుకోగలుగుతున్నాను, కానీ అది అలా ఉంది అనేది నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను సార్. ఓకే ఓకే, చెప్తాను చూడు. ఇది ప్రశాంతంగా ఉండు, దేనిపైన దృష్టిని కేంద్రీకరించకు, ప్రత్యేక అనుభవాన్ని ఏమీ కోరుకోవద్దు. మీ లోపల నుంచి ఆ నిరంతరమైన ఆ స్పృహతాలకు ఆ వైవిధ్యం మీ వ్యక్తిత్వాన్ని తనలో ఎలా ఇముడ్చుకోవాలని అయితే అది సహజ సిద్ధంగా అలా జరుగుతుందో అలా అంతా సహజ సిద్ధంగానే జరుగుతుంది. ప్రత్యేకించి కూర్చోవాలని కానీ, ప్రత్యేకించి ఎక్కడైనా దృష్టిని కేంద్రీకరించాలని కానీ, ఒకవేళ దృష్టిని కేంద్రీకరిస్తే ఇదేనా నేను అని కానీ, ఒకవేళ అలా కేంద్రీకరించకపోతే ఇది నేను కాదా అని, నువ్వు ఊరికే ఉదాసీనంగా మీరంతా కూర్చున్నప్పుడు మీ వ్యక్తిత్వాన్ని మీరు కొద్ది కొద్దిగా కోల్పోతూ ఉన్నప్పుడు, మళ్ళా ఎప్పుడైనా కొద్దిగా ఆ వ్యక్తిత్వం తాలూకు ఆ అనుభవం మళ్ళీ మనకి తారసపడినప్పుడు అసలు మనం ఎక్కడున్నాము, ఏం చేస్తున్నాము, ఇది వాస్తవమా కాదా, లేకపోతే నేను ఏమన్నా కొంచెం మిస్ అవుతున్నానా, ఇలాంటి ప్రశ్నలు, ఇలాంటి సందేహాలు ఇవన్నీ కూడా ప్రాథమికంగా రావడం చాలా సహజంగానే ఉంటాయి. కానీ వీటిని దేన్ని పట్టించుకోకుండా అన్నిటి పట్ల ఉదాసీనతతో మీరుగా చాలా స్వేచ్ఛగా ఉండాలంటాను నేను. ప్రత్యేకమంటూ ఎక్కడా ఏది లేదు, ప్రత్యేకత అంటూ ఎందులోని ఎక్కడ ఏ విధమైన ప్రత్యేకత లేదు. నీవు ధ్యానివి కాదు, నువ్వు జ్ఞానివి కాదు, నువ్వు సుఖివి కాదు, నువ్వు ఇదేది కాదు. ఇదంతా కూడా మీరంతా కూడా మీ మనస్సు ద్వారా ఏర్పరచుకున్నటువంటి కొన్ని రకాల సంకోచ వ్యాకోచ స్థితులు ఇవన్నీ కూడా.
మీరు ఎప్పుడైతే మీరు ఏ కోణంలోంచి అయినా సరే ఇది నేను అనేటువంటి నిర్ధారణ మీకు ఎప్పుడైతే వచ్చిందో ఆ నిర్ధారణ అది మీ వ్యక్తిత్వానికి సంకేతం అన్నమాట. మీరు ఎప్పుడు దేన్ని కోరుకోవద్దు, ఊరకే ఉదాసీనంగా స్వేచ్ఛగా ఉండటానికి ఎక్కువ ప్రాధాన్యతను అంటాను నేను. మీరు ఎలా కూర్చున్నప్పుడు మీరంతా ఒక లోపలికి ఇమర్చబడుతున్నారా లేకపోతే బహిర్ముఖమవుతున్నారా, ఇటువంటి విషయాల మీద ఎప్పుడూ ఆసక్తి పెంచుకోవద్దు. ఇది ఎందుకు ఇలా అవుతుంది అనేటువంటి ప్రశ్నని ఇప్పుడు అక్కడ తలపెట్టద్దు. మీ స్పృహ మీకు అందరికీ చాలా స్పష్టంగానే ఉంది. మీరు ఏదో గొప్ప పరిణితిని పొందడానికి ఇక్కడికి రాలేదు, ఉన్న పరిణితిని కోల్పోవడానికి ఇక్కడికి రాలేదు. మీరెప్పుడు మీరుగా చాలా సహజంగానే ఉండండి, సహజంగానే ఉంటారు మీరంతా. మీ స్థితికి మీరు ఎప్పుడైనా సరే ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇవ్వదలిసినప్పుడు, అంటే మీ అంతరంగంలో మీ స్థితి పట్ల మీకు ఏదైనా ఒక ప్రత్యేక స్థితి, ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నప్పుడు 100% ఇటువంటి ప్రశ్నల తాలూకు వలయాల్లో మీరంతా చిక్కుకుని ఉంటారు. మీరు అసలు ఏమీ చెయ్యకపోతే, మీరు ఏమీ ప్రశ్నించకపోతే మీరు చాలా చాలా సహజంగా మీరుగా ఉదాసీనంగా ఉండిపోతారంటున్నాను నేను. మీ లోపల ఏదో జరుగుతుంది, మీ బయట ఏదో జరుగుతుంది. ఒక్కొక్కసారి మీ లోపల మీరు ఉండేటువంటి స్థితిని మీరంతా కోల్పోతున్నారు, లేదంటే కొంత భౌతికంగా ఉండేటువంటి స్థితిని మీరంతా కోల్పోతున్నారు. ఇవన్నీ కూడా మీలో ఉండేటువంటి నాలో ఏదో ఒక ప్రత్యేకమైన కోణం ఏదో ఒకటి ప్రకటితం అవుతుంది. ఆ కోణాన్ని నేను ఎలాగైనా సరే అది పూర్తిగా నిలబెట్టుకోవాలనేటువంటి ఆసక్తి మీద ఆధారపడి ఉంటుందంటున్నాను నేను. వాస్తవానికి మీరు మీ అంతరంగ విషయంలో కానీ, మీ భౌతిక విషయాల్లో కానీ మీరు ప్రశ్నించడం అంటే ఏంటో తెలుసా? మీరు సమాధాన పడటం అనేటువంటి బానిసత్వాన్ని మీ లోపల నుంచి పెంచి పోషించుకోవడమే అవుతుందంటాను నేను. మీరేదో ప్రశ్నిస్తారు, మీరు ప్రశ్నించినప్పుడు మీకు అనుకూలంగానో మీకు వ్యతిరేకంగానో లేదా సమన్వయంతోటో నేను ఒక సమాధానాన్ని చెప్తాను. ఆ సమాధానాన్ని తీసుకుని మీరు మనస్సు ద్వారాగా దాన్ని సమాధాన పడటానికే చూస్తారంటున్నాను నేను. మీ లోపల నుంచి ప్రకటితం అయ్యేటువంటి ప్రతి ప్రశ్న కూడా అది పూర్తిగా మీ బానిసత్వాన్ని పెంచి పోషిస్తుంది అంటున్నాను నేను. మీకు ప్రశ్నలు ఎక్కడి నుంచి అయితే ఉదయిస్తున్నాయో దాని యొక్క పరిపూర్ణమైనటువంటి సమాధానం అంతా కూడా ఎక్కడి నుంచి అయితే ఉదయిస్తున్నాయో ఆ మూలంలోనే, ఆ గర్భంలోనే అంతా దాగి ఉంది అంటున్నాను. దానికి ఏ ప్రత్యేక స్థానం అంటూ ఏదీ లేదు, ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్థితి అంటూ ఏదీ లేదు. అది ఏదో అకారణంగా మీ లోపల నుంచి ప్రశ్న జనిస్తుంది, అది అకారణంగానే ముగిసిపోతుంది అంటున్నాను నేను. మీరు ఎప్పుడైతే సమాధానాల కోసం ఎదురు చూశారో అది అక్కడి నుంచి అక్కడికి మీ 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 దగ్గర ఉండేటువంటి కొద్దిపాటి శాంతిని అది అశాంతిగా రూపుదిద్దడానికి అది ప్రాథమికంగా పాటుపడతా ఉంటుందా ప్రశ్న అంటున్నాను. మీరందరూ ఏమనుకుంటారంటే అసలు ప్రశ్నలు లేకుండా ఉండడం కోసం, ఏ ప్రశ్న తలెత్తినా దానిని రూపుమాపడం కోసం ఎవరో ఒక అనుభవజ్ఞుని దగ్గరికి వెళ్ళి ఆ ప్రశ్నించడాన్నే చాలా ప్రాథమికమైనటువంటి ఉద్దేశంగా మీరు ఉంచుతారు. కానీ వాస్తవం ఏంటంటే అది మీకు తెలియకుండానే మీలో ఉండేటువంటి బానిసత్వాన్ని అది కొద్ది కొద్దిగా అది మేల్కొలుపుతూ మిమ్మల్ని బానిసగా మలుచుతుంది అంటున్నాను నేను. మీ నిజస్థితి ఎలా ఉంది, మీ సహజస్థితి ఎలా ఉంది, అది ఏమన్నా ఇతరుల తాలూకు అనుభవాలు లేదా ఇతరుల తాలూకు అభిప్రాయాల మీద అది ఏమన్నా ఆధారపడి ఉందా? మీ నిజస్థితి ఎలా ఉందంటే అది చాలా నేరుగా ఉంది. మీ నిజస్థితి ఎలా ఉందంటే అది ఇహము లేదా పరము అనేటువంటి అంశాలకి అసలు అందకుండా ఉంది. మీ నిజస్థితి మీ ఆలోచనలకు అందకుండా ఉంది. మీ నిజస్థితి మీ ప్రశ్నలకు అందకుండా ఉంది.
తరచూ మీరు అంటున్నారు కదా, నాలో నేను కొంతసేపు నన్ను నేను కోల్పోతున్నాను అని. మీరు ఏదైతే మిమ్మల్ని మీరు కోల్పోతున్నారో ఆ కోల్పోయిన తనం మీకు తెలియటం లేదనుకుంటున్నారు. వాస్తవం ఏంటంటే మీరు ఏదైతే మిమ్మల్ని మీరు కోల్పోతున్నారో అదే మీ నిజమైనటువంటి మీ సహజ స్థితి. మీ లోపల బయట అనేటువంటి అంశాలతో సంబంధం లేకుండా మీరు ఎప్పుడైతే అంతర్ధానం అవుతున్నారో, ఆ నేను అనేటువంటి ఒక స్పృహ అది బయటికి ప్రకటితం అవుతుంది కదా, ఆ స్పృహ ఎప్పుడైతే అది నేను అనేటువంటి అంశం నుంచి వైదొలిగిపోయిందో, అసలు నేను అనేటువంటిది ఏది అక్కడ తారసపడటం లేదో, దాన్ని మీరంతా ఏమంటారంటే మనం ఒక అన్కాన్షియస్ స్టేట్కి వెళ్తున్నాం అంటారు. నేనేమంటానంటే అసలు నువ్వు అప్పుడే కాన్షియస్లోకి వచ్చావంటారు. నేను మీరందరూ ఏమంటారంటే దాన్ని అన్కాన్షియస్ స్టేట్ అంటారు. నేనేమంటానంటే అది నీ రియల్ కాన్షియస్నెస్ అంటాను. నేను నీ రియల్ కాన్షియస్నెస్ ఎప్పుడు కూడా నేను అని అనదు. నీ రియల్ కాన్షియస్నెస్ ఎప్పుడు కూడా జీవదైవ వ్యవస్థతోటి సంబంధం ఏర్పరచుకోదు. నీ రియల్ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో అది ఎప్పుడూ కూడా అది ప్రస్తావనలోకి రాదు. నీ రియల్ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో అది ఎప్పుడూ ప్రశ్నించదంటున్నాను నేను. అసలు ప్రశ్నించడానికి అవకాశమే లేదు. ప్రశ్నించేదంతా మీ మనసు యొక్క ధోరణి మాత్రమే. దీన్ని మీరు చాలా సమగ్రంగా అర్థం చేసుకోవాలంటున్నాను నేను. మిమ్మల్ని మీరు బాగా అవగాహన పరుచుకోవడానికే మీరు ఎక్కువ సమయాన్ని కేటాయించాలంటున్నాను నేను. ఎక్కువ సమయాన్ని దాన్ని మీకోసం మీరు కేటాయించినప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీకోసం మీరు కేటాయించినప్పుడు నేను ఎలా ఉన్నాను, అసలు నేను ఏం ఆలోచిస్తున్నాను, ఈ ఆలోచనలన్నీ నాకు అడ్డు కదా, ఇటువంటి ప్రశ్నలు లేకపోతే సమాధానాలు పడేటువంటి విషయాలు లేదా సందేహాలతోటి పూర్తిగా మిమ్మల్ని మీరు నింపుకుంటూ ఉంటారు. వాస్తవంగా మీరు ఎలా ఉండాలి అంటే, మీ గురించి మీరు ఆలోచిస్తున్నప్పుడు మీ ఆలోచనల యొక్క మూలం ఎక్కడైతే ఉందో, మీ ఆలోచనల యొక్క గర్భం ఎక్కడైతే ఉందో, ఎక్కడి నుంచి అయితే నేను అని తోస్తుందో, ఎక్కడి నుంచి అయితే మీ ఆలోచనలన్నీ ప్రకటితమవుతున్నాయో, వాటి పట్ల మీరు ఎందుకు ఇంత అలా ఆలోచిస్తున్నారు, దాని పట్ల ఏమన్నా మనకు ఆసక్తి ఉందా లేదా అనేటువంటి విషయాల మీద చర్చ జరగాలి. మీరు ప్రశ్నల ద్వారాగా లేదా సందేహాల ద్వారాగా లేదా అనుమానం ద్వారాగా నాకేమవుతుంది అనేటువంటి అనుమానం ద్వారాగా ఇవన్నిటినీ నింపుకుంటారు తప్ప వాటి యొక్క మూలాన్ని వాటి యొక్క గర్భాన్ని అసలు వాటి పట్ల మనకు ఉండేటువంటి ఆసక్తిని, ఎక్కడ మనకి ఆసక్తి లభిస్తుంది, అసలు దేని పట్ల ఆసక్తి లభిస్తుంది, ఎంత ఆసక్తి ఉంటే దీని పట్ల మనకి ఇటువంటి ఆలోచనలు లేదా ఇటువంటి ప్రశ్నలు మనకు ప్రకటితమవుతున్నాయి, అసలు ఈ ఆసక్తికి మూలం ఏంటి అనేటువంటి విషయాన్ని అంటే ఇన్డెప్త్గా ఎవరు యోచన చేయరంటున్నాను. దానికి చాలా సమయం చాలా అవసరం పడుతుంది. ప్రాథమికంగా ఈ సమయంతో పాటు మీ ఇన్నర్ ప్రజెన్స్ లేదా మీ గురువు లేదా ఒక అనుభవజ్ఞుడు తలకు ప్రజెన్స్ ఇక్కడ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అంటున్నాను నేను. ఇది చాలా సున్నితమైనటువంటి అంశము. ఇది మీ మనస్సు తీసుకోవడానికి చాలా చాలా కష్టతరంగానే అనిపించవచ్చు. కానీ మీరు ఖచ్చితంగా 100% కొద్ది కొద్దిగా అయినా సరే దీన్ని అవగాహన పరుచుకోవాలంటున్నాను నేను. జస్ట్ బీయింగ్, మీరుగా ఉండటము, మీ నిజస్థితి తాలూకు ఆ ప్రసన్నత అది నేను అని అనదు, అది ఏమీ అనుకోదు, అది జస్ట్ అలా ఉంటుందంటే అది ఆలోచనలతోటి ముడిపడి లేదు. అది ఒక కొద్దిపాటి ఆలోచనతోటే ఉండవచ్చు. ఒక్కొక్కసారి ఆలోచనను కూడా కోల్పోవచ్చు. అంటే ఆలోచన తలకు తీవ్రత తగ్గవచ్చు, పూర్తిగా అంతరించకపోవచ్చు. ఆలోచన తలకు తీవ్రత ఏంటది, కొద్దిగా తగ్గవచ్చు. మీరుగా ఉంటే, మీరు ఎప్పుడైతే ఆగుతారో అక్కడి నుంచి మీరంతా పరిమళిస్తారంటున్నాను నేను. మీరు ఆగినప్పుడు మీరంతా పరిమళిస్తూ ఉంటారు. మీరు కొనసాగింపులో ఉన్నంత వరకు కూడా నిరంతర ప్రక్రియ సలుపుతూనే ఉంటారంటాను నేను. కొద్దిగా నెమ్మదించు, ఆగు, అంతర్ముఖం బహిర్ముఖం అనేటువంటి విషయాల నుంచి పూర్తిగా వైదొలిగిపో, ఇహపరము ముక్తి మోక్షం అనేటువంటి విషయాల నుంచి వైదొలిగిపో, జీవ లేదా దైవ వ్యవస్థతోటి సంబంధం లేకుండా ఉండు, చాలా సమృద్ధిగా చాలా నేరుగా నీవుగా అలా సహజంగా ఉండు. నీ ఆసక్తి నీ ఆలోచన రూపంగా బయటికి ప్రకటితమవుతూ ఉంటుంది. మీ ఆసక్తి ఏంటి? అదిగో ఆలోచన రూపంగా మీ ఆసక్తి ఏంటి అనేటువంటిది ఎలాగది
ఆలోచన రూపంగా అలా ప్రకటితం అవుతూ ఉంటుంది. ఈ ఆలోచనల యొక్క మూలం ఆసక్తి ఏంటనేటువంటి విషయం మీకు తెలుస్తుంది. దేని పట్ల అయితే ఆలోచన ఇచ్చిందో దాని పట్ల ఆసక్తి ఉంటుంది. అంతే కదా, దేని పట్ల అయితే ఆలోచన ఇచ్చిందో దాని పట్ల ఆసక్తి ఉంటుంది. ఈ ఆసక్తి నిన్ను ఎక్కడ విధ్వంసపరుస్తుందో చూడమంటున్నాను నేను. ఎక్కడ విధ్వంసపరుస్తుందో చూడమంటున్నాను నేను. దీనికి మీరు సమయాన్ని చాలా నేరుగా కేటాయించాలంటున్నాను నేను. సమయాన్ని చాలా ఎక్కువ కేటాయించాలంటున్నాను. ఎందుకంత ఎక్కువ కేటాయించాలి అంటే మనం ఆసక్తి తలకు ఆ ఆవరణనంతా కూడా జ్ఞాపకాల తాలూకు ఉధృతితో నింపేసామంటున్నాను నేను. ఇన్ని జ్ఞాపకాలు ఉన్నప్పుడు మీకు ఆసక్తి తదేకంగా ఆసక్తి కలుగుతూనే ఉంటుంది. దానివల్ల రకరకాల ఆలోచనలు, ఆసక్తికి సంబంధించినటువంటి అన్ని ఆలోచనలు బయటకు ప్రకటితం ఉంటాయి. మీకు అసలు ఆసక్తే లేకపోతే మీరు ఆగుతారంటున్నాను నేను. నిజంగానే మీరు ఆగితే మీరు పరిమళిస్తారు. మీరు కొనసాగించినంతసేపు మీరు పరితపన చెందుతూనే ఉంటారు. ఏదో ఒక కోణంలోంచి పరితపన చెందుతూనే ఉంటారు. ప్రశ్నించడం అనేటువంటిది అది సముచితమైన విషయమే. కానీ వాస్తవానికి ఆ ప్రశ్న మీలో బానిసత్వాన్ని రేకెత్తిస్తుందా, లేదా ఆ ప్రశ్న మీకు విముక్తిని ఏమన్నా కాస్త ఆ విముక్తిని ఏమన్నా ప్రసాదించగలుగుతుందా అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా యోచించాలంటున్నాను. అసలు ఏ విధమైన గందరగోళం వద్దంటున్నాను. మీరు కొనసాగుతున్నంత వరకు మీ ఆలోచనలు కొనసాగుతూనే ఉంటాయి, మీ ఆసక్తి కొనసాగుతూనే ఉంటుంది, అంటే మీ ఆశ కొనసాగుతూనే ఉంటుంది. నేనేమంటానంటే నేరుగా మీరు కాస్త ఆగాలంటాను. మీరు ఆగినప్పుడు మీ ఆసక్తి ప్రకటితమవుతుంది. అది మిమ్మల్ని ఆగకుండా చేస్తుంది. ఆ ఆసక్తిని గుర్తించాలంటాండి. అప్పుడు మీరు ప్రశ్నల నుంచి వైదొలిగిపోతారంటున్నారు. అసలు మీకు ప్రశ్నించవలసిన అవసరమే ఉండదు. మీ ఆసక్తే మీకు ప్రశ్నగా లభిస్తుందా, లేకపోతే మీ అనాసక్తి మీకు ప్రశ్నగా లభిస్తుందా నవ్య? ఆసక్తే మీకు ప్రశ్నగా లభిస్తుంది. మీ అనాసక్తి ఎక్కడా ప్రశ్నగా లభించట్లేదు. కాబట్టి మీరు ఇక్కడ చూడవలసిందల్లా ఏంటంటే మీకు దేని పట్ల ఆసక్తి ఉందో చూడండి. అసలు మీ వ్యక్తిత్వం చాలా అనుభవాల్ని, చాలా అనుభూతుల్ని కూడబెట్టింది. మీ వ్యక్తిత్వం ఏంటి? చాలా అనుభవాల్ని, చాలా అనుభూతుల్ని కూడా మీ వ్యక్తిత్వం కూడబెట్టింది. ప్రతి అనుభవము, ప్రతి అనుభూతి అది జ్ఞాపకాలలోకి చొరబడింది. ఇప్పుడు జ్ఞాపకాలన్నీ పదిలమైపోయాయి. అంటే మీ అనుభవం తలకు, మీ వ్యక్తిత్వం తలకు అనుభవం చాలా చాలా తారాస్థాయిలో ఉంది. నువ్వు సక్రమంగానైనా సరే లేదా వక్రమంగానైనా సరే నీ అంతట నీవుగా నీ అనుభవం తలకు, నీ వ్యక్తిగత అనుభవం తలకు మూలాన్ని నువ్వు చిదిమేసుకోగలిగినప్పుడు నీ లోపల నుంచి స్వయం స్వేచ్ఛ తనను తాను యథేచ్ఛగా ప్రకటించుకుంటుంది అంటున్నాను. దాన్ని ఇంకెవరూ చేయరంటున్నాను నేను. దాన్ని ఇంకెవరూ చేయరు. మీరు ఏమనుకుంటారంటే ఎవరో ఒకరు వస్తారు, మీకు ఏదో చేస్తారని మీరు ఎప్పుడైనా అనుకుంటారు మీరు, కానీ వాస్తవానికి ఎవరూ రారు. ఎందుకంటే మీ లోపల మీ ఒక్కరికే చోటు ఉంది కాబట్టి. ఇతరులు ఎవరూ చొరబడలేరు మీ లోపల. మీ ఆలోచనల్లో కూడా ఎవరూ చొరబడలేరు. మీరే మీ ఆలోచనల ద్వారాగా ఇతరులందరినీ సృష్టిస్తారు. అక్కడి నుంచి మీ ఆలోచనలోకి ఎవరూ చొరబడలేరు. మీ నిజమైన స్పృహలోనికి కూడా ఎవరూ చొరబడలేరు. అసలు ఎవరూ చొరబడలేరు. అసలు చొరబడడానికి అసలు అవకాశమే లేదు అసలు. మీరు అంగీకరించవలసిన విషయం ఏంటంటే, మీ అందరికీ ఈవేళ ఒక పరమవాస్తవం చెప్తాను. మీరు పూర్తిగా వృద్ధి చేసుకున్నది, మీరు పూర్తిగా అసహనంతో నిండిపోయింది, మీరు పూర్తిగా క్షయాన్ని కోరుకుంటుంది. ఇప్పటికిప్పుడు కూడా మిమ్మల్ని మీరు పూర్తిగా హింసించుకుంటుంది కూడా మిమ్మల్ని, ఇతరులను ఎవరిని కాదు. మీ కష్ట సుఖాలతోటి, లాభ నష్టాలతోటి మీ దేహానికి ఎలాంటి సంబంధం లేదు.
అసలు ఇంకొక విచిత్రకరమైన విషయం ఏంటంటే అసలు మీరు దేహం అనేటువంటి విషయం మీకు ఎవరికి 100% ఎవరికి ఎవరి అనుభవంలోనే లేదు. నువ్వు దేహం అనేటువంటి అనుభవం మీకు ఎవరికీ లేదు. మితిమీరినటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి సూక్తులే మిమ్మల్ని దేహంగా రూపుదాల్చుతున్నాయి అంటున్నాను నేను. అవే రూపుదిద్దుతున్నాయి. మీరు దేహం అనేటువంటి నేను ఒక దేహాన్ని, నాకు ఈ కళ్ళున్నాయి, నాకు ఈ ముక్కు ఉంది, నేను దేహంతో తాదాత్మ్యత చెందున్నాను అనేటువంటి విషయం ఎవరికీ కూడా 10 to 20% తప్ప అంతకుమించి ఎవరికీ లేదు. కానీ మనం ఏదైనా ఒక ఆధ్యాత్మికపరమైన పుస్తకాన్ని చూసి ఆ పుస్తకంతో మనం చదివి నీకు దేహభావన ఎక్కువగా ఉంటుంది అని అన్నప్పుడు ఓహో నాకు దేహభావన ఉంటుందన్నమాట, దీన్ని నేను తొలగించుకోవాలనే ప్రయత్నంతో మునిగిపోతున్నారు అంటున్నాను నేను. నిజస్థితిలో నిజతత్వంలో అసలు మీకు ఎవరికీ ఎటువంటి గందరగోళం లేదు. ఇప్పటి వరకు మీ ఆలోచనల్లోకి ఎవరూ చొరబడలేరు. ఇతరుల తాలూకు ఆలోచనల్లోకి కూడా ఎవరూ చొరబడలేరు. మీ ఆలోచనలతోనే మీరు ఇతరులను సృష్టించుకుని మీ లోపల మీరు చొరబడుతూ ఇతరులు ఎవరో చొరబడ్డారంటున్నారు మీరంతా. అసలు మీ దేహానికి మీకు ఎలాంటి సంబంధం లేదు. అసలు మీకు దేహం అనేటువంటి విషయం కానీ, మీకు కళ్ళున్నాయనే విషయం కానీ, మీరు శ్వాస తీసుకుంటున్నారనే విషయం కానీ మీకు ఎవ్వరికీ జ్ఞప్తిలో లేవు. అసలు మీకు ఎవరికి ఇటువంటి ధ్యాస లేదు. ఈ సమాజం అంతా ఎలా రూపకల్పన అయిందంటే ఒకరి అభిప్రాయాల్ని ఇంకొకరు ఖచ్చితంగా ఆమోదించాలనేటువంటి ఏకపక్షంలో ఉంది సమాజం అంతా. ఈ సృష్టిలో ఏ జీవి కూడా అది సంఘపరమైనటువంటి పరిధిలో ఏ జీవి లేదు. అసలు మీరు సంఘజీవే కాదు. అసలు ఏ జీవి కూడా సంఘానికి సంబంధించి లేదు. సంఘం అంటే ఏంటి? మీ బలమైనటువంటి ఆలోచన, మీ సమృద్ధివంతమైనటువంటి ఆలోచన, అతి తీవ్రమైనటువంటి మానసికపరమైనటువంటి అతి తీవ్ర నిర్ణయము, అది సంఘం కింద రూపుదాల్చింది. మీ అభిప్రాయాల్ని ఇతరులకి ఇవ్వడము లేదా ఇతరుల అభిప్రాయాల్ని మీరు గుడ్డిగా ఆమోదించడము, ఈ రెండిటి మధ్య పూర్తి సంఘర్షణ కొలవై ఉందంటున్నాను నేను. స్త్రీ పురుషులతోటి సంబంధం లేదు. ఈ జీవి ఆ జీవితానికి సంబంధం లేదు. ప్రతి జీవరాశి కూడా అది సంఘ పరిధికి సంబంధించింది కాదు. సంఘం ఎప్పుడు ఎలా ఉంటుంది? మీ మానసికపరమైనటువంటి సంస్కృతి లేదా సాంప్రదాయాలతోటి సంఘం అంతా నిండిపోయి ఉంటుంది. అర్థమవుతుందా? ఈ సంస్కృతి సాంప్రదాయం కూడా నువ్వు పెంచి పోషించుకున్న అత్యంత ఖరీదైన వస్తువులు ఈ రెండు కూడా. నీ సంస్కృతి నీ సాంప్రదాయం కూడా నువ్వు పెంచి పోషించుకున్న అత్యంత ఖరీదైన వస్తువులు ఈ రెండు కూడా. ఈ రెండే పూర్తిగా నిన్ను చిత్రవద చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ చిత్రవదను నువ్వే సృష్టించుకున్నావు అంటున్నాను నేను. నువ్వు అసలు ఎప్పుడూ సంఘంలో కానీ లేదా స్త్రీ అనే దాంట్లో కానీ లేదా పురుషుడు అనేటువంటి ఆబ్జెక్ట్లో నువ్వు ఇమడడానికి అసలు నీకు అవకాశమే లేదు. నువ్వు పరిపూర్ణమైన స్వేచ్ఛావంతుడు. నువ్వు ఒక నిరంతరమైనటువంటి ఒక అకారణమైనటువంటి ఒక చిన్న కదలిక తలుకు స్వయం స్వరూపానివి నువ్వు. మీ జీవితము ఒక అసందర్భమైన కదలికది, ఒక అకారణమైన నైపుణ్యతది, ఒక విస్తృతమైనటువంటి మహా ఉజ్వలత్వం అది, ఒక పరిపూర్ణమైన మకరందం అది. ఆ స్వల్పమైనటువంటి ఏ కదలికకు కూడా ఎటువంటి దశ దిశ నిర్దేశకత్వాలు లేవు. మీ జీవనము చాలా సమృద్ధివంతమైంది. మీ మనస్సు దాన్ని కుదించాలని ప్రయత్నిస్తుంది అంటున్నాను నేను. ఈ నైపుణ్యత మీలో నిరంతరాయంగా జరుగుతుంది. ఆ నైపుణ్యత తాలూకు మూలం ఆసక్తి అంటున్నాను. ఆసక్తి ఉన్నంత వరకు ఇది కొనసాగబడతానే ఉంటుంది అంటున్నాను. ఇక్కడ ఎవరూ ఇతరులను హింసించటం లేదు. ఇతరుల పేరుతో తనను తాను సమృద్ధిగా హింసించుకుంటున్నాడు అంటున్నాను నేను. మానసికత మాటున స్వేచ్ఛ నిరంతరాయంగా ధ్వంసమవుతూనే ఉందంటున్నాను నేను.
ఇవన్నీ మీ ప్రశ్నలు, మీ సమాధానాలు, మీ సమాధానం పడేటువంటి తీరు, ఇవన్నీ కూడా నిరంతరాయంగా ఏదో ఒక కోణంలోంచి ఎక్కడో ఒక దగ్గర నుంచి అది ఆ బానిసత్వాన్ని ప్రేరేపిస్తుంది అంటున్నాను. ఎక్కడో ఒక దగ్గర ఆగాలి, అక్కడి నుంచి మనం దేన్నో తీసుకోవాలి, తీసుకుని దాన్ని అక్కడి నుంచి మనం ఇంకోటి ఏదో ప్రకటించాలి, ఆ ప్రకటించిన దాన్ని మళ్ళీ తీసుకోవాలి, దాన్ని సమృద్ధిపరచాలి. ఇదంతా కూడా మీ మనస్సు తాలూకు ఒక నిర్జన చైతన్యంలో భాగమై ఉందంటున్నాను నేను. ఇదంతా అసలు అక్కడ ఏమీ లేదు, లేని దాన్ని ఉన్నట్టుగా ఊహించి మనం దానికి తృప్తి అని పేరుంచుకుంటున్నాం అంటున్నాను నేను. ఇంకా వాస్తవంగా చెప్పాలంటే నువ్వు తెలుసుకోవడానికి కానీ, నువ్వు అనుభవించడానికి కానీ, నువ్వు ఆరాధించడానికి కానీ తగినంత సమృద్ధితనం నీ లోపలేం లేదు. నీ లోపలేం లేదు అసలు. నీ లోపలేమీ లేదు అసలు. ప్రతిదీ కల్పించుకుంటున్నామంటున్నాను నేను. మీ లోపల ఏమీ లేదు. ఈ మధ్య నన్ను ఎవరో కలిసినప్పుడు ఒక ఆయన అన్నారు, మీరు నాకు ఎక్కడ ఉన్నారండి అంటే నాకు కూడా డౌట్ వచ్చింది, నేను ఎక్కడ ఉన్నాను అని. నువ్వు ఎప్పుడైతే నేను ఇక్కడ ఉన్నాను, నా లోపల అంతా ఉంది, లేదా నా బయట అంతా ఉంది అని నువ్వు ఎప్పుడైతే అన్నావో అప్పుడు ఆల్రెడీ నువ్వు డిసైడ్ చేసేసావంటున్నాను నేను దాన్ని. మీ లోపల ఏముందనుకుంటున్నారు మీరు? చైతన్యము, ఆత్మ, లేకపోతే ఇంకటి ఏదో ఉందని మీరు అనుకుంటున్నారా? మీ లోపల ఏముందో తెలుసా? మీ ఆలోచనలు ఉన్నాయంతే. మొత్తం మీ ఆలోచనే ఉంది లోపలంతా. నేను ప్రతిసారి చెప్తున్న విషయాన్ని చెప్తున్నాను, మీరు ఆలోచనల ద్వారా చైతన్యాన్ని, నిజస్థితిని సృష్టిస్తున్నారంటున్నాను నేను. ఇప్పుడు నవ్య అడిగినట్టుగా మనకు తెలియకుండానే మన దృష్టి ఎక్కడో ఒక దగ్గర కేంద్రీకృతమైనప్పుడు అక్కడ బరువుగా తోచడము, అక్కడి నుంచి కదలికలన్నీ ఆగిపోవడము, అది చాలా సహజంగానే జరుగుతుంది. ఎందుకనంటే మీరు దృష్టిని ఎక్కడైతే కేంద్రీకరించారో, మీరు దృష్టిని ఎక్కడైతే నిలిపారో, అక్కడ మీ దృష్టి ఎక్కడైతే కేంద్రీకృతమయ్యిందో అక్కడ మీకు ఉండేటువంటి కణ వ్యవస్థ ఏదైతే ఉందో కణ వ్యవస్థ అంతా నిశ్చలమైపోతుందంతే. మీకుండేటువంటి కణ వ్యవస్థ అంతా నిశ్చలమైపోతుంది అక్కడ. ఎప్పుడైతే కణ వ్యవస్థ అంతా నిశ్చలమైపోతుందో అక్కడ మీరు ఏమనుకుంటారంటే మీరు ఆగిపోయానని అనుకుంటారు. అక్కడ వాస్తవం ఏంటంటే ఆల్రెడీ మీరు దృష్టిని ఎప్పుడైతే కేంద్రీకరించారో అప్పటి నుంచే మీరు ఆగడం స్టార్ట్ అయిందంటున్నాను నేను. మీరు అక్కడి నుంచే ఆగారు మీరు ఆల్రెడీ. ఆ ఆగినప్పుడు అక్కడంతా వచ్చేటువంటి స్తబ్దతని లేదా అనుభవాన్ని మీరు తీసుకుని మీరు ఏమంటారంటే ఇక్కడ మనస్సు పనిచేయటం లేదు అనేటువంటి నిర్ధారణ చేస్తారు. వాస్తవం ఏంటంటే ఇక్కడ మనస్సు పనిచేయటం లేదు అనేటువంటి నిర్ధారణ ద్వారాగా మీ మనస్సు పనిచేస్తుంది అక్కడ అంటున్నాను. స్లో అండ్ స్టడీ, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మీరందరూ ఏమనుకుంటారంటే నేను ఎలాగైనా విముక్తిని పొందాలి అని అనుకుంటారు. విముక్తిని పొందాలి అనుకునేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఈ దేహం నుంచి విడుదల పొందాలి, ఈ దేహమే నాకు పెద్ద బందికాన అలా ఉంది, ఇక్కడి నుంచి ముందు విడుదల పొందాలి అని అనుకుంటాడు. మీ మనస్సు అప్పుడు ఎలా ఉంటుందంటే దేహం నుంచి విడుదల పొందాలి అనేటువంటి నెపంతో మీ మనస్సు సమృద్ధిగా ప్రయాణిస్తూ ఉంటుంది అక్కడి నుంచి. ఏకైక మార్గం అప్పుడే మీ మైండ్ ఎప్పుడైతే దాన్ని క్యాప్చర్ చేసిందో అప్పుడైతే ఆ ప్రివ్యూ వచ్చేసింది అక్కడి నుంచి ఆ ప్రివ్యూ వచ్చేసింది. అర్థమవుతుందా? మీరు కొనసాగింపులోకి వెళ్ళిపోతున్నారు కానీ వెళుతున్న విషయం కూడా మీకు తెలియట్లే. అనుకుంటున్నాం మనం ఏమనుకుంటున్నాం అంటే థాట్ ఉండట్లేదు అనుకుంటున్నాం మనం, కానీ క్యాప్చర్ చేస్తుంది థాటే. అది చాలా సెన్సిటివ్గా ఉందంటున్నాను నేను. అది చాలా సెన్సిటివ్గా ఉంది, అది చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంది. ఇది మీరు ఏమనుకుంటారంటే అయిపోతే చాలా స్ట్రెస్ అనుకుంటారు మీరు. అర్థమవుతుందా? ఎందుకని మీకు ఆ స్ట్రెస్, ఇదంతా చాలా స్ట్రెస్ అని ఫీల్ ఎందుకు వస్తుంది తెలుసా? దీని పట్ల మీకు ఏ విధమైనటువంటి అంటే దీని పట్ల మీకు సౌకర్యం లేదు. దాని పట్ల మీకు ఏ విషయంలో అయినా సరే ఎప్పుడైనా సరే ఏ ఆలోచన పట్లనే ఏ వస్తువు పట్లనే మీకేంటి అక్కడ ఆ సమృద్ధితనం లేదు అక్కడ. లేనప్పుడు మీకు అది ఎలా కనిపిస్తుంది అంటే మీ ఆమోదం లేదు అక్కడ. అప్పుడు మీకు ఏమవుతుందంటే స్ట్రెస్ అవుతుంది.
మీ మైండ్ స్ట్రక్చర్ ఎలా ఉందో చూడమంటున్నాను నేను. అందుకే సత్సంగ్ చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇది ప్రశ్నకి లేదా సమాధానాలకి సంబంధించిన వివరణలు కాదు. అసలు ఆ ప్రశ్న ఎందుకు పడుతుంది అనేటువంటి ఆ వ్యవస్థ ఏదైతే ఉన్నదో, అసలు ప్రశ్న ఏ మూల నుంచి పడుతుంది, అసలు ప్రశ్న ఎందుకు పడుతుంది, నా పట్ల ఏదో దేని పట్ల నేను ఆసక్తి కలిగి ఉన్నాను అనేటువంటి అన్ని విషయాల పట్ల వివరణ ఇచ్చి అసలు ప్రశ్న లేనటువంటి ప్రసన్నతను మేల్కొల్పడానికి సత్సంగం ఉపయోగపడుతుంది అంటున్నాను. అందుకే విషయాన్ని సాధారణంగా కాకుండా, అంటే పై భాగాలతో కాకుండా అది చాలా లోపలగా చాలా సూక్ష్మంగా అక్కడ అంతర్లీనంగా చర్చ జరగాలంటున్నాను నేను. అది నీలోనే జరగాలి, నీ ఒక్కడితోనే జరగాలి. అది ఇంకొకరితో జరిగినప్పుడు అది మళ్ళీ ఏదో ఒక ఆలంబనతోటి నిండిపోతుంది, ఏదో రకమైనటువంటి ఆసక్తితోటి నిండిపోతుంది. అది నీ ఒక్కని ఏకాంతంలోనే సమృద్ధిగా విరబోయాలంటున్నాను నేను. చాలా సమృద్ధిగా విరబోయాలి అది. దానికి మీరు తగినంత సమయాన్ని, తగినంత కంటే ఎక్కువ సమయాన్ని దానికి కేటాయించాలంటున్నాను. మీకు ప్రాపర్ గైడెన్స్ ఉండాలంటున్నాను నేను. ఆ గైడెన్స్ మీరు ఒక అనుభవజ్ఞుడి నుంచి తీసుకున్నా పర్వాలేదు, లేకపోతే మీ నుండి తీసుకున్నా పర్వాలే. ఆ గైడెన్స్ ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు, కానీ దానికి తగినంత సమయాన్ని చాలా సమృద్ధిగా ఇవ్వాలంటున్నాను నేను. ఎందుకంటే నవ్య, అప్పుడు మీరు అంటున్నారు అంటే ఒక 2 minutes 3 minutes అని ఎప్పుడైతే అన్నారో అది అప్పుడే అది పూర్తిగా దుర్వినియోగం అవుతుంది. అది మీకు ఏదైనా ఒకటి కావాలనుకున్నప్పుడు, మీరు ఇలా కాకుండా ఇలా ఉండాలి అనుకున్నప్పుడు, దానికి మీరు కావలసినటువంటి దానికంటే ఎక్కువ సమయాన్ని కేటాయించాలంటున్నాను. మీరు సమయం ఎక్కువ తీసుకోవాలి, బాగా ఎక్కువ తీసుకోవాలి సమయం. అది స్లో అండ్ స్టడీగా. ఇప్పుడు చూడండి నవ్య, మీరు అంటున్నారు నాకు తెలియకుండానే దృష్టి ఎక్కడో కేంద్రీకృతం అవుతుంది అంటున్నారు. అంటే అక్కడ దాని అర్థం ఏంటంటే, మీకు ఇటువంటివి ప్రారంభంలో ఇలా ఉండొచ్చు, అది అసలు ఏమీ తప్పు లేదు. కానీ ఇక్కడ అవగాహన లేకుండా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే, మీరు ఆల్రెడీ మీకు తెలియకుండానే ఇక్కడ హృదయమని, అది హృదయస్థానమని, మీ నివాసం అక్కడేనని ఇనేటువంటి మానసికపరమైనటువంటి ఆ ఉద్దేశ్యాన్ని మీరు కల్పించుకుంటారు. అక్కడ నుంచి ఒక అలౌకికమైనటువంటి ప్రపంచం అక్కడి నుంచి సృష్టించబడుతుంది అంటున్నాను నేను, మనస్సు ద్వారాగా. చాలా చాలా క్లీన్గా మీరు ఎంత అబ్జర్వర్గా ఉంటే అక్కడ అంత సమృద్ధితనం మేలుకుంటుంది అంటున్నాను నేను. మీరు ఎంత అబ్జర్వర్గా ఉంటే, అంటే గమనింపు ఏంటి, అక్కడ గమనింపు. మీరు చేయవలసింది ఏదైనా ఉంది అని అంటే మీ పట్ల మీకు పూర్ణమైన గమనింపు కలిగి ఉండటమే, విస్తృతమైన గమనింపు కలిగి ఉండటము. ఆ గమనింపు కోసము మీరు కొన్ని వందల లక్షల గంటలు మీ జీవిత చివరి శ్వాస వరకు ఆ గమనింపు కోసం మీ సమయాన్ని కేటాయించగలగడం. ఇక్కడ ఇంకా వేరేది ఏదీ లేదు. ఇంకా అసలు ఏ ప్రత్యేకమైన అనుగ్రహాల కోసం యాచించకండి అంటాను నేనైతే. అసలు అలా వద్దు. మీ సమయాన్ని కేవల గమనింపు కోసం కేటాయించమంటాను, పూర్తిగా గమనింపుగా. మీరు ఎక్కడైనా సరే మీరు ఇక్కడ కేంద్రీకృతం అవుతుంది, ఇక్కడ నేను ఆగుతున్నానని నిర్ధారణ చేశారు అని అంటే కనుక మీ మనస్సు అక్కడి నుంచి మళ్ళీ ప్రారంభమవుతూ ఉంటుంది. అది ఫిక్స్ చేస్తుంది, ఇదే ఇంతే ఇదే అని ఫిక్స్ చేస్తుంది మైండ్. ఎప్పుడైతే మీ మైండ్ అక్కడ ఫిక్స్ చేసిందో మీరు అక్కడ ఫిక్స్ అయిపోతారు, దాన్ని పదిలిపరిచేస్తారు, అదే శాశ్వతం కింద నిర్ధారిస్తారు. తర్వాత ఎవరైనా ఒక అనుభవజ్ఞుడు వచ్చి ఇది శాశ్వతమైన పదం కాదు అని చెప్పేసరికి మీ అనుభవం మొక్కలైపోతుందేమో అనేటువంటి పరిస్థితి మీకు కలుగుతుంది. అక్కడి నుంచి మీరు నటించడం మొదలు పెడతారంటున్నాను. మీ మనసు తాలూకు చర్య మీకు అక్కడ అవుతుంది అంటున్నాను మీకు. నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే అసలు ప్రతి చర్య లేనటువంటి ఒక సువిశాలత్వం గురించి మాట్లాడుతున్నాను. ఇష్టము అయిష్టముతో సంబంధం లేనటువంటిది, దృష్టితోటి సంబంధం లేనటువంటిది, దృశ్యంతో కానీ లేకపోతే అదృశ్యంతో కానీ సంబంధం లేనటువంటిది.